హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విశాఖపట్నంలో దాగి ఉన్న ఒక అద్భుతమైన బీచ్ గురించి తెలుసుకుందాం. అదే గంగవరం బీచ్. మీరు ఎప్పుడైనా సిటీ లైఫ్కి దూరంగా ప్రశాంతంగా క్లీన్గా ఉండే ఒక బీచ్ని చూసారా? విశాఖపట్నం అంటే అందరికీ ఆర్కే బీచ్, రుషికొండ బీచ్ గుర్తొస్తాయి. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర దాగి ఉన్న ఒక హిడెన్ జెమ్ ఉంది. అదే మన గంగవరం బీచ్. ఈ బీచ్ని చూడండి. ఇక్కడ బంగారు ఇసుక, పచ్చని కొబ్బరి చెట్లు మరియు సముద్రపు నీరు చాలా ప్రశాంతంగా ఉంటాయి. అందుకే దీన్ని కైకలూరు బీచ్ అని కూడా పిలుస్తారు. టాలీవుడ్ సినిమా షూటింగ్లకి ఫేవరెట్ లొకేషన్ ఇది. చాలామందికి తెలియని ప్రదేశం కాబట్టి ఇది చాలా అన్ఎక్స్ప్లోర్డ్గా స్వచ్ఛంగా ఉంటుంది. గంగవరం బీచ్ యొక్క ముఖ్యమైన ఆకర్షణ ఏమిటంటే ఇక్కడ సముద్రం ఒకవైపు, చుట్టూ కొండలు మరియు పచ్చదనం ఇంకోవైపు కనిపిస్తుంది. పక్కనే డాల్ఫిన్ నోస్ కొండ కూడా ఒక అద్భుతంగా బ్యాక్డ్రాప్గా కనిపిస్తుంది. కొబ్బరి తోటలు, తాటి చెట్లతో బీచ్ మొత్తం నిండిపోయి ఉంటుంది. సమ్మర్లో కూడా ఇది ఒక మంచి నీడను ఇస్తాయి. ఇక్కడ నుండి కొత్తగా నిర్మించిన గంగవరం బీచ్ పోర్ట్ వ్యూ క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు ప్రకృతి అందాలు, ఇంకోవైపు మ్యాన్మేడ్ స్ట్రక్చర్. ఈ కాంబినేషనే ఈ బీచ్కి స్పెషాలిటీ. సిటీలోని రద్దీ బీచ్ల లాగా కాకుండా ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుంది. పక్షుల సౌండ్స్ మరియు సముద్రపు అలల శబ్దం ఒక మంచి మెడిటేషన్ స్పాట్గా కూడా అనిపిస్తుంది. మీ టైం కోసం ఒక పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. ఇక్కడికి వస్తే మీరు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఒక రోజు మొత్తం సరదాగా గడపడానికి, పిక్నిక్ చేసుకోవడానికి ఇది చాలా మంచి ప్లేస్. ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్, సినిమా స్టైల్లో ఫొటోస్ షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి పర్ఫెక్ట్ లొకేషన్. ఇక్కడి నుంచి సన్ రైజ్, సన్సెట్ చూడడం కన్నుల పండుగగా ఉంటుంది. బీచ్లో నడుస్తూ ఆ దృశ్యాన్ని ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది. బీచ్కి కొంచెం దూరంలో కొండపైన ఒక చిన్న కృష్ణుడి టెంపుల్ కూడా ఉంది. అక్కడికి మనం తప్పకుండా దర్శించుకోవాలి. గంగవరం నుండి 10 కిలోమీటర్ల దూరంలో యారాడ బీచ్ ఉంది. రెండింటిని ఒకే రోజు మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ వేరే బీచ్ల లాగా కాకుండా లైఫ్ గార్డ్స్ అలాంటివి ఏమీ ఇక్కడ ఉండవు. ఇక్కడ స్విమ్మింగ్ చేయడం అస్సలు సేఫ్ కాదు, ముఖ్యంగా మాన్సూన్ సీజన్లో. మరియు రాత్రిపూట చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లాస్టిక్ను బీచ్లో పడేయకండి, క్లీన్గా ఉంచాల్సిన బాధ్యత అంతా మనదే. గంగవరం బీచ్ నుంచి సిటీ సెంటర్ నుండి దాదాపు 25 నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు మీ పర్సనల్ వెహికల్లో వెళ్ళడం బెస్ట్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీదుగా బీసీ రోడ్డు నుంచి వెళ్ళాలి. రోడ్ చాలా బాగుంటుంది. బస్సులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కానీ అక్కడ నుండి బీచ్కి చేరుకోవడానికి ఆటో లేదా ట్యాక్సీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బీచ్ని సందర్శించడానికి మనకి అక్టోబర్ నుండి మార్చ్ వరకు బెస్ట్ టైం. ఈ సమయంలో మనకి ఆ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. బీచ్ ఎప్పుడు తెరిచే ఉంటుంది, కానీ మార్నింగ్ 6 to 9 అండ్ ఈవినింగ్ 4 to 6 వరకు వ్యూ చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, గంగవరం బీచ్ అనేది కేవలం ఒక బీచ్ మాత్రమే కాదు, ఒక అనుభూతి. ఇక్కడ ఒక ప్రశాంతమైన ఒక బ్యూటీ ఖచ్చితంగా నచ్చుతాయి. మీ బిజీ లైఫ్ నుంచి ఒక్కరోజు బ్రేక్ తీసుకొని ఈ అద్భుతమైన బీచ్ను విజిట్ చేయండి. మీరు ఓన్లీ ఈ బీచ్ అంటే మన సముద్రం చుట్టూ ఉన్న కల్చర్ కూడా చూడాలి. సేమ్ ఇక్కడ గంగవరం బీచ్ కేవలం ప్రకృతి అందాలకే కాదు, దాని చుట్టూ ఉన్న పల్లెటూరు కల్చర్ మరియు ఒక జీవన శైలి కూడా ప్రసిద్ధి చెందింది. ఇది విశాఖపట్నం లాంటి మెగా సిటీలో ఉన్న ఇక్కడి వాతావరణం, అలవాట్లు పూర్తిగా ఒక విలేజ్ స్టైల్నే మనకి తలపిస్తాయి. గంగవరం బీచ్కి అతి దగ్గరగా కొన్ని ఫిషింగ్ విలేజెస్ ఉన్నాయి. ఈ సంస్కృతి బీచ్కి ఒక ప్రత్యేకమైన ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఉదయాన్నే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళటం, సాయంత్రం చేపల వేట ముగించుకొని తిరిగి రావటం ఇక్కడ సాధారణ దృశ్యం. వారి బోట్స్, వాళ్ళ వలలు తీరంలో పరుచుకొని ఉంటాయి. సాయంత్రం పూట తాజా చేపలు, రొయ్యలు దొరికే చిన్నపాటి మార్కెట్ తీరం ఇక్కడ ఏర్పడుతుంది. ఈ తాజా సీ ఫుడ్ కొనుక్కోవడానికి లోకల్స్ మరియు టూరిస్ట్ ఆసక్తి చూపిస్తారు. ఇక్కడ ప్రకృతి బ్యూటీ కారణంగా
ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక సెంటిమెంట్ స్పాట్గా మారింది. చుట్టూ కొబ్బరి చెట్లు, ఒకవైపు సముద్రం, ఇంకోవైపు కొండ. ఇక్కడ ఐడియల్ బ్యాక్గ్రౌండ్ వల్ల అనేక పాటలు మరియు సినిమా చిత్రీకరణ ఇక్కడ జరుగుతుంది. లోకల్ యూత్ తరచుగా షూటింగ్లను చూడటానికి ఆసక్తి చూపిస్తారు. బీచ్కి ఒక సినిమాటిక్ ఫీల్ను ఇది జోడీ చేస్తుంది. ఇక్కడ మాఘ పౌర్ణమి రోజు ఫిబ్రవరి, మార్చి నెలలో వచ్చే మాఘ పౌర్ణిమన ప్రజలు పెద్ద సంఖ్యలో బీచ్కి వచ్చి సముద్ర స్నానం చేసి తన ఆచారాలను పాటిస్తారు. ఈ సమయంలో తీరం సందడిగా మారుతుంది. సమీపంలో గ్రామాల్లో జరిగే పైడితల్లి అమ్మవారి పండుగ లాంటి స్థానిక దేవతా ఉత్సవాలలో కూడా ఈ బీచ్ ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది. గంగవరం బీచ్ నిత్య జీవితంలో మరియు ఉల్లాసంగా కూడా ఒక కేంద్రంగా మారింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, స్థానిక కుటుంబాలు ఇక్కడ వీకెండ్స్ లేదా హాలిడేస్కు పిక్నిక్లా చేసుకుంటారు. ఇక్కడికి వచ్చే టూరిస్ట్ సాధారణంగా ప్రకృతి ఆస్వాదించడానికే కాకుండా ప్రశాంతతను వెతకడానికి వస్తారు. దీనివల్ల ఇతర రద్దీ బీచ్లా కాకుండా ఇక్కడ ఒక కామ్ మరియు స్థానిక సంస్కృతిని మనం రెస్పెక్ట్ ఇచ్చే వాతావరణం కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్తో గంగవరం బీచ్కి వచ్చి ఇక్కడ ఉన్న ఈ నేచర్ని మీకు బాగా ఇష్టపడి మీరు మీ బిజీ లైఫ్ నుంచి ఒకరోజు బ్రేక్ తీసుకొని మీరు ఎంజాయ్ చేయండి. మీరు ఎప్పుడైనా గంగవరం బీచ్కి వెళ్ళారా? మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన ట్రావెల్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. బాయ్.